అరే చింటూ, ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, తండ్రి మనకు అవినాశి జ్ఞానరత్నాలను దానం చేస్తారు. మనము వాటిని మళ్ళీ ఇతరులకు దానము ఇస్తూ ఉండాలి. ఈ దానము ద్వారా సద్గతి జరుగుతుంది అన్న. ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, పిల్లలైన మనకు తప్ప ఇతరులు ఎవ్వరికీ తెలియని నూతన మార్గం ఏది? ఇంటికి పోయే మార్గము లేక స్వర్గానికి వెళ్ళే మార్గము తండ్రి ద్వారా ఇప్పుడు మనకు లభించింది. శాంతిధామం మన ఆత్మలందరి ఇల్లు అని మీకు తెలుసు. స్వర్గము వేరు, శాంతిధామము వేరు. ఈ నూతన మార్గము మీకు తప్ప మరెవరికీ తెలియదు. ఇప్పుడు కుంభకర్ణుని నిద్ర నుండి లేవండి, కనులు తెరవండి, పవిత్రము అవ్వండి అని మనము చెప్తాము. పవిత్రంగా అయితేనే ఇంటికి వెళ్ళగలము. మేల్కొండి ప్రేయసులారా, మేల్కొనండి అని బాబా పాట పాడుతున్నారు పిల్లల కోసం. అరే చింటూ, బాబా అర్థం చేయిస్తున్నారు, మనుషులను కానీ దేవతలను కానీ భగవంతుడని అనరు. ఎందుకంటే వారికి సాకార రూపం ఉంది. పరంపిత పరమాత్మకు ఆకార రూపము కానీ సాకార రూపము కానీ లేవు. అందుకే వారిని శివ పరమాత్మాయ నమః అని అంటారు. జ్ఞానసాగరులు వారొక్కరు మాత్రమే. ఏ మనిషిలోనూ జ్ఞానము లేదు. దేని జ్ఞానము? రచయిత రచనల ఆది మధ్యంతాల జ్ఞానము అనగా ఆత్మ పరమాత్మల జ్ఞానము ఎవరిలోనూ లేదు. తండ్రి వచ్చి, ఓ ప్రేయసులారా, భక్తులారా, మేల్కోండి అని మేల్కొల్పుతున్నారు. స్త్రీ పురుషులు అందరూ భక్తులే. భగవంతుని స్మృతి చేస్తారు. వధువులంతా ఒక వరుని మాత్రమే స్మృతి చేస్తారు. ప్రేయసులైన ఆత్మలంతా ప్రియుడైన పరంపిత పరమాత్మను స్మృతి చేస్తారు. అందరూ సీతలే. రాముడు ఒక పరంపిత పరమాత్మ మాత్రమే. రాముడు అనే పదము ఎందుకు వాడతారు? రావణ రాజ్యం ఉంది కదా, అందువలన దానిని పోల్చేందుకు రామరాజ్యము అని అంటారు. రాముడు అనగా తండ్రి. వారిని ఈశ్వరుడు అని కూడా అంటారు, భగవంతుడు అని కూడా అంటారు. వారి వాస్తవిక నామము శివుడు. ఇప్పుడు వారు మేల్కోండి, నూతన యుగము వస్తూ ఉంది, పాతదంతా సమాప్తమైపోతుంది అని అంటున్నారు. ఒక మంచి పుస్తకం ఎలా అర్థం కాదో ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థం కాదు. ఏదైనా లోతుగా చదవాల్సిందే అన్న తండ్రి చెప్తున్నారు. తండ్రినైనా నన్నొక్కరిని స్మృతి చేయమని. మన్మనాభవ మంత్రం చాలా ప్రసిద్ధి చెందినది. భగవాను వాచ, ఏ దేహదారిని భగవంతుడు అని అనరు. ఆత్మలు ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటాయి. ఒకప్పుడు స్త్రీగా, ఒకప్పుడు పురుషునిగా అవుతారు. భగవంతుడు ఎప్పుడు జనన మరణముల ఆటలోకి రారు. ఇది డ్రామానుసారం నిర్ణయింపబడింది. ఒక జన్మకు మరో జన్మకు సంబంధం ఉండదు. ఈ జన్మ రిపీట్ అయినప్పుడు ఇదే పాత్ర, ఇవే రూపురేఖలు మళ్ళీ వస్తాయి. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఇది మారదు. శ్రీకృష్ణునికి సత్యయుగంలో ఏ శరీరము ఉండేదో అదే మళ్ళీ అక్కడ లభిస్తుంది. ఆ ఆత్మ అయితే ఇప్పుడు ఇక్కడే ఉంది. ఇప్పుడు మనము ఇలా అవుతాము అని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణుల రూపురేఖలు ఖచ్చితమైనవి కావు. మళ్ళీ వారే తయారవుతారు. ఈ విషయాలు కొత్త వారెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఎవరికైనా బాగా అర్థం చేయిస్తే 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకుంటారు. ప్రతి జన్మలోని నామరూపాలు, రూపురేఖలు అన్నీ వేరువేరుగా ఉంటాయి అని అర్థం చేసుకుంటారు. ఇప్పుడివి ఇతని అంతిమ 84వ జన్మలోని రూపురేఖలు. అందుకే నారాయణుని రూపురేఖలు దాదాపు ఇలాగే అనగా బ్రహ్మలాగే చూపించబడ్డాయి. అలా చూపించకుంటే మనుషులు అర్థం చేసుకోలేరు. అరే చింటూ, ఆ తండ్రియే వచ్చి అందరికీ సద్గతి కలిగించి వాపస్ తీసుకువెళ్తారు. సత్యయుగంలో చాలా కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారు. ఆత్మ ఎప్పుడు వినాశనం అవ్వదు. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. సత్యయుగంలో దీర్ఘ ఆయువు ఉంటుంది. దుఃఖము మాటే ఉండదు. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరము తీసుకుంటుంది. సర్పము కుబుసము వదిలినట్లు శరీరాన్ని వదులుతారు. దానిని మరణించడం అని అనరు. దుఃఖపడే విషయమే ఉండదు. ఇప్పుడు సమయము పూర్తి అయింది అని ఈ శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాము అని అర్థం చేసుకుంటారు.
పిల్లలైన మనము ఈ శరీరం నుండి వేరయ్యే అభ్యాసము ఇక్కడే చేయాలి. మనము ఆత్మలము. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మరలా నూతన ప్రపంచంలోకి వస్తాము, నూతన శరీరం తీసుకుంటాము. ఈ అభ్యాసము చేయండి. ఆత్మ 84 శరీరాలు తీసుకుంటుంది అని మీకు తెలుసు. మనుషులు 84 లక్షల జన్మలు అని అన్నారు. తండ్రినైతే లెక్కలేనని రాయి రప్పలలో ఉన్నాడు అని అనేశారు. దీనినే ధర్మగ్లాని అని అంటారు. యథార్థంగా ఉంటే ఎక్కడైనా నిశ్చయంగా నిర్భయంగా ఉండవచ్చు. వేషం వేస్తే ఎప్పుడెవరు పట్టుకుంటారు అనేది మన మనసు మనకే శత్రువై బాధిస్తుంది అన్న స్మృతి యాత్ర చాలా పక్కాగా ఉండాలి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. జ్ఞానమేమో చాలా సులభం. దేహి అభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. ఎవరి దేహము గుర్తు రాకూడదు. అలా వస్తే భూతాలను స్మృతి చేయడం లేక భూత పూజ అవుతుంది. తండ్రి చెప్తున్నారు, నేను అశరీరిని, మీరు నన్ను మాత్రమే స్మృతి చేయాలి. ఈ కనులతో చూస్తూ బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయండి. తండ్రి ఆదేశానుసారము నడుచుకుంటే ధర్మరాజు శిక్షల నుండి విడుదలవుతారు. పావనంగా అయితే శిక్షలు సమాప్తమవుతాయి. ఇది చాలా గొప్ప గమ్యము. ప్రజలుగా అవ్వడం చాలా తేలిక. అందులో కూడా షావుకారు ప్రజలు, పేద ప్రజలుగా ఎవరెవరు అవుతారు, ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తారు. చివరిలో మీ బుద్ధి యోగము ఒక్క తండ్రితో ఇంటితో మాత్రమే ఉండాలి. పాత్రదారుల పాత్రలు నాటకంలో సమాప్తం అవుతూనే వారి బుద్ధి ఇంటి వైపుకు వెళ్తుంది. ఇది బేహద్ విషయము. అది హద్దు సంపాదన, ఇది బేహద్ సంపాదన. మంచి నటులకు ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అందువలన గృహస్థంలో ఉంటూ బుద్ధి యోగాన్ని అక్కడ జోడించాలి అని తండ్రి చెప్తారు. అరే చింటూ, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే, ధర్మరాజు శిక్షల నుండి తప్పించుకునేందుకు ఎవరి దేహమును స్మృతి చేయరాదు. ఈ కనులతో అన్నీ చూస్తున్న ఒక తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. పావనంగా అవ్వాలి. ముక్తి జీవన్ముక్తుల దారిని అందరికీ తెలపాలి. ఇప్పుడు నాటకం పూర్తి అయ్యింది. ఇంటికి వెళ్ళాలి అనే స్మృతి ద్వారా బేహద్ ఆదాయాన్ని జమ చేసుకోవాలి. అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, ఒక్క సెకండ్ యొక్క ఆటతో మొత్తం కల్పం యొక్క భాగ్యాన్ని తయారు చేసుకుని శ్రేష్ఠ అదృష్టశాలి భవ. ఈ సంగమ యుగానికి ఏం కావాలో, ఎలా కావాలో, ఎంత కావాలో అంత భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు అనే వరదానం లభించింది. ఎందుకంటే భాగ్య విధాత అయిన తండ్రి భాగ్యాన్ని తయారు చేసుకునే తాళం చెవి పిల్లల చేతికి ఇచ్చేశారు. చివరిలో ఉండేవారు కూడా వేగంగా వెళ్ళి ఫస్ట్లోకి రావచ్చు. కేవలం సేవల విస్తారంలో స్వస్థితిని సెకండ్లో సార స్వరూపంగా చేసుకునే అభ్యాసం చేయండి. ఇప్పటికిప్పుడు ఒక సెకండ్లో మాస్టర్ బీజరూపులుగా అయిపోండి అనే ఆదేశము లభిస్తూనే అయిపోవాలి. సమయం తీసుకోరాదు. ఈ ఒక్క సెకండ్ ఆట ద్వారా మొత్తం కల్పం యొక్క భాగ్యాన్ని తయారు చేసుకోగలరు. డబుల్ సేవ ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేస్తే ప్రకృతి దాసిగా అయిపోతుంది అని బాబా వరదానం ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.